బ్రేకింగ్ న్యూస్ బియ్యం భూ దురాక్రమణ మాఫియా ప్రభుత్వానికి సవాల్ విసురుతోందన్నారు సీఎం చంద్రబాబు. కాకినాడ పోర్టు బలవంతంగా లాక్కున్నారని, అలాగే కాకినాడ సెజ్ విషయంలో కూడా అదే జరిగిందని అన్నారు. ఆస్తులను లాగేసుకోవడం గత 5 ఏళ్లలో జరిగిన కొత్త ట్రెండ్ అని తెలిపారు. ఇంతకు ముందు మనం ఎప్పుడు చూడలేదని అన్నారు. కాకినాడ పోర్టు లాగేసుకుని పోర్టులో 41% కేవీ రావుకు ఇచ్చే మిగిలిన 59% అరబిందో వాళ్ళు లాక్కున్నారని మంత్రివర్గ సమావేశం తర్వాత చంద్రబాబు అన్నారు. జగన్ తప్పులు చేసి ఆయనే మళ్లీ అరుస్తున్నాడని అన్నారు. ప్రభుత్వ పథకాలపై ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, బియ్యం భూ దురాక్రమణకు సంబంధించి చంద్రబాబు వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే మంత్రివర్గం ముగిసిన తర్వాత ఈ శాఖలపై సీఎం చంద్రబాబు రాజకీయ కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా బియ్యం భూ దురాక్రమణ మాఫియాకు సంబంధించి ప్రభుత్వం సవాల్గా మారిపోయింది, చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఖచ్చితంగా వీటన్నిటిని అరికట్టడంతో పాటు సమగ్రంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అలాగే కాకినాడ పోర్టుని జగన్ అనుమతులు బలవంతంగా లాక్కున్నారు. కాకినాడ సెజ్ ను కూడా లాగేసుకున్నారు. పోర్టు లాగేసుకుని 41% కేవీ రావుకి ఇచ్చేసి 59% అరవిందో వాళ్ళు లాక్కున్నారని చెప్పి చంద్రబాబు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆస్తులు లాక్కోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్. ఇది ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ సంస్కృతి లేదు. 2019 నుంచి 24 వరకు మాత్రమే రాష్ట్రంలో ఆస్తులు లాక్కోవటం అనే కొత్త పాలసీని జగన్ తీసుకురావడం జరిగిందని చెప్పి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ అని లేదు, ప్రతి వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం డ్యామేజ్ చేశారు. జగన్ తప్పుల మీద తప్పులు చేసి అతనే దొంగ అన్నట్లుగా అడుస్తున్నాడు అని చెప్పి కూడా చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకి ఇస్తున్న పథకాలపై కూడా ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నాం. అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా కూడా ఇంకా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు మంత్రులు అన్నట్లు తెలుస్తా ఉంది. ప్రియా, రైట్ శివ, అయితే ఈ ప్రభుత్వ ఆస్తులు లాగేసుకోవడం అన్నది గతంలో మనం ఎప్పుడు చూడలేదు. కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు గత ప్రభుత్వం. అలా క్రియేట్ చేసి మళ్ళీ వాళ్లే దొంగ అన్నట్టు అరుస్తున్నట్లుందని కూడా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా భూతోక్తి, మిగిలిన వాటికి ఇష్టానుసారంగా పాల్పడటం, అలాగే వాళ్లే తప్పులు చేసి ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని చెప్పి దుమ్మెత్తిపోసే ప్రక్రియ చేస్తున్నారు. గతంలో 14 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా పింకు డైమండ్, బాబాయ్ హత్య అంటూ కూడా వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసి ఒక ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీకి తప్పుడు ప్రచారం చేయడంలోనే ఆరితేరారని చెప్పి కూడా చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రచారం పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. ఎప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పి కూడా చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.